హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవియాజో ఛానల్. ఈరోజు చెప్పే రెసిపీ ఏంటంటే మసాలా వంకాయ అండి. అదేనండి గుత్తి వంకాయ కర్రీ అంటాం కదా, అది సరేనా. దానికి కావాల్సిన మసాలాలు చూడండి: వెండిమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, వేయించుకున్న పల్లీలు, మసాలా దినుసులు, అలాగే ఆనియన్ అండ్ టమాటో అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, సరేనా, మర్చిపోకండి. సో నేనైతే చిన్నదే తీసుకున్నాను, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేయించుకోవడానికి కొంచెము మసాలా దినుసులు, అలాగే ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ఇవి కూడా వేయించుకున్నానండి. అలాగే ఎండుమిర్చి మంచిగా రోస్ట్ చేయండి, మన టేస్ట్ అనేది బాగుంటుంది, సరేనా. అలాగే ధనియాలు అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను చేశాను, అది వీడియో తీయడం మర్చిపోయానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇక మసాలా అలా అనేది వస్తుంది మీడియం సైజులో. అలాగే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెము ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో తొందరగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేయండి, తొందరగా ముక్కలు అనేది మగ్గుతుంది, సరేనండి. సో వీడియోలో చూస్తున్న విధంగా మగ్గనివ్వండి. సో నేనైతే తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది, మీరు చూసుకొని మంచిగా ఆనియన్స్ అనేవి మగ్గనివ్వండి, సరేనండి. అలాగే కొంచెము సాల్ట్తో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు మన హెల్త్కి మంచిది కదండి. సో ఫుడ్తో తింటేనా మన హెల్త్ అనేది బాగుంటుంది కదా. సో అందుకనే మీరు కూడా ప్రతి ఫుడ్లో యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. అలాగే టమాటో కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. సో అయిన తర్వాత మసాలాకి అంతా రెడీ చేశాను కదండి, ఆ మసాలాని వంకాయల్లో మంచిగా పెడుతున్నానండి. మొత్తం వంకాయ లోపల వరకు మంచిగా యాడ్ చేయండి. సో నేను ముందుగా వంకాయలు అనేది సాల్ట్లో పెట్టుకున్నాను. సో అందుకే అవి అనేవి మగ్గకుండా ఉంటాయి, మంచిగా ఉంటాయి కాబట్టి. ఈ వంకాయలన్నీ ఆనియన్స్లో వేసేస్తున్నాను చూడండి, ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. మిగిలిన మసాలా అంతా పైన అంతా వేసేస్తున్నానండి. సో అలా స్ప్రెడ్ చేసేయండి. మసాలా అంతా వంకాయలకి మంచిగా పట్టి మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది, సరేనండి. సో అంతా అయిన తర్వాత మూత పట్టి ఒక 5 minutes మగ్గనిచ్చేయాలండి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగా వంకాయలు అనేది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత సో చూడండి, వంకాయలు అలా బాగా మగ్గింది కాబట్టి మనకు కనిపిస్తుంది, సరేనండి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము, మీరు కూడా యాడ్ చేసుకోండి, సరేనండి. అంత మంచిగా అయిన తర్వాత ఆయిల్ అనేది అట్లా మనకు కనిపిస్తుంది, చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో, మంచిగా మగ్గింది కాబట్టి ఆయిల్ అనేది పైకి వస్తుంది. తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోండి. సో వీడియోలో చూస్తున్న విధంగా ఇలాగ టమాటో అనేది యాడ్ చేసుకొని మంచిగా ఒక 2-3 minutes ఉంచేసి మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ ఆటోమేటిక్గా పైకి వస్తుందంటే మన కర్రీ రెడీ అవుతుంది అని మనకి డైలీ వంట చేస్తుంటాం కాబట్టి అర్థమైపోతుంది. ఒకవేళ బ్యాచులర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే కనుక మీరు ఈ చిట్కాని యూజ్ చేయొచ్చు, సరేనా. ఆయిల్ అనేది అలా పైకి రావాలి. సో వచ్చిన తర్వాత కొంచెము చింతపండుని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా వంకాయలు అనేది చిదవకుండా నెమ్మదిగా కలపాలండి. ఇలా బ్రేక్ అయిపోతుంది కదా వంకాయ, లేదంటే కలిపిన తర్వాత ఒక 5 minutes అండి. 5 minutesలో ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకోవాలి, చింతపండు యాడ్ చేసాం కాబట్టి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 minutesలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది, చూడండి ఎలా ఉంటుందో. సో నేను తీస్తున్నా కదండి, ఆయిల్ చూసారా ఎలా స్ప్రెడ్ అయిందో పైకి, ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుందండి వంకాయ కర్రీ. ఏదైనా కర్రీ మనం ట్రై చేసిన తర్వాత ఇట్లా వంకాయ కర్రీ అనే కాదు, ఏదైనా సరే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చిందంటే మన కర్రీ అనేది ఆల్రెడీ డన్ అన్నట్టు. సో నేను కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే కనుక మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
బాయ్ బాయ్.